కార్తీక మాసంలో పూజ ద్వారా కలిగే శుభ ఫలితాలు. కార్తీక మాసం హిందూ సనాతన సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన నెలగా పరిగణించబడుతుంది. ఈ మాసంలో భక్తితో దేవతారాధన, దీపదానం, వ్రతాలు, తులసి పూజ, శివారాధన చేయడం ద్వారా అపారమైన పుణ్య ఫలితాలు లభిస్తాయి. ఈ మాసం పుణ్యమాసం అని కూడా పిలుస్తారు. ఇందులో ఒక చిన్న పూజ, దీపదానం లేదా తులసి చుట్టూ ఒక దీపం వెలిగించినా కూడా మహాపుణ్యం కలుగుతుంది అని పురాణాలు చెబుతున్నాయి. 1. పాప పరిహారం. కార్తీక మాసంలో పూజలు, దీపదానాలు చేయడం ద్వారా గత జన్మ పాపాలు క్షయమవుతాయి. పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో ఒక దీపం వెలిగించడం 1000 దీపాలు వెలిగించిన పుణ్యానికి సమానమవుతుంది. 2. ఐశ్వర్యం మరియు సౌఖ్యం. కార్తీక మాసంలో తులసి పూజ, లక్ష్మీనారాయణ పూజ, శివారాధన చేసిన వారికి ధన సమృద్ధి, ఐశ్వర్యం, సుభిక్షం లభిస్తుంది. శ్రీ లక్ష్మీదేవి కృపతో ఇంటిలో ఆనందం, ధనం, శాంతి పెరుగుతాయి. 3. ఆరోగ్యం మరియు దీర్ఘాయుష్షు. ఉదయాన్నే స్నానం చేసి దీపం వెలిగించడం, తులసి నీటిని సేవించడం వలన శరీర శుద్ధి, ఆరోగ్యం, ఉత్సాహం కలుగుతాయి. ఈ మాసంలో సత్యనారాయణ వ్రతం లేదా రుద్రాభిషేకం చేయడం ఆరోగ్యవంతమైన జీవితానికి దారితీస్తుంది. 4. కుటుంబ సౌఖ్యం మరియు శాంతి. కార్తీక మాసం పూజల ద్వారా ఇంటి వాతావరణం పవిత్రమవుతుంది. దంపతులు కలిసి పూజ చేస్తే కుటుంబంలో ప్రేమ, సఖ్యత, ఆనందం పెరుగుతాయి. 5. మోక్షప్రాప్తి. ఈ మాసంలో శివుని, విష్ణువుని భక్తితో ఆరాధించిన వారికి పాప విమోచనం కలిగి చివరికి వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది. కార్తీక మాసంలో దీపదానం మరియు తులసి పూజ చేయడం మోక్షదాయకం అని శాస్త్రాలు చెబుతున్నాయి. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.